సూర్యాపేట జిల్లాలో కీచక పర్వం కొనసాగుతోంది. మహిళా కానిస్టేబుల్ పై నూతనకల్ ఎస్ఐ ప్రవీణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఎస్ఐపై అంతర్గతంగా విచారణ కొనసాగుతోంది. గతంలో సాలిగౌరారం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు ఎస్ఐ ప్రవీణ్. ఉన్నతాధికారుల చర్యలతో ప్రవీణ్ సస్పెన్షన్ కు గురయ్యాడు. అయినా కీచక బుద్ధి మానుకోలేదు. పెద్దగట్టు జాతర సమయంలో కొత్తగా చేరిన ఓ ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు ఎస్ఐపై ఆరోపణలున్నాయి. మరోసారి ఎస్ఐ ప్రవీణ్ పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం స్టేషన్ లో గత 6 నెలలుగా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ వేధింపులకు గురవుతుంది. 5 రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులకు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుండి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో ఒక కీచక ఎస్ఐ లీలలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నూతనకల్ పిఎస్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ అందులోనే ఆ పిఎస్ పనిచేసేటువంటి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కూడా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళింది. దీంతో బాధితురాలు ఆ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే ఎస్ఐపై శాఖపరమైనటువంటి విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా సాలిగౌరవం పిఎస్ లో పనిచేస్తున్న సమయంలో ప్రవీణ్ పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. స్టేషన్ కు వచ్చినటువంటి ఫిర్యాదుదారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని కూడా అప్పట్లో ఘటన సంచలనంగా మారింది. ఫిర్యాదు చేస్తున్నటువంటి క్రమంలో తనను అంటే ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలను చేపల కూర వండుకు రావాలంటూ కూడా అప్పట్లో ఆమెను వేధించారని కూడా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో సాలిగౌరవం అప్పటి ఎస్ఐగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడ్డప్పటికీ కూడా ఒక్కరి బుద్ధి మార్చుకోని పరిస్థితి మరోసారి వెలుగు చూసింది. తాజాగా కూడా మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విధులు డ్యూటీలు వేసేటువంటి క్రమంలో ఆమెతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం వంటి ఇష్యూస్ ఉన్నతాధికారులకు చేరడంతో ప్రస్తుతం అయితే శాఖాపరమైనటువంటి విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పెద్దగట్టు జాతరకు విధులకు వెళ్ళినటువంటి క్రమంలో కూడా అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని కూడా అప్పట్లో ప్రవీణ్ పై ఆరోపణలు వచ్చాయి. మొత్తానికైతే ఎక్కడ విధుల్లో ఉన్నప్పటికీ కూడా ఇటు బాధితురాలు కావచ్చు, అంటే స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు కావచ్చు, ఇటు మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని కూడా డిపార్ట్మెంట్ లో ప్రవీణ్ పై కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రవీణ్ పై సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ప్రవీణ్ పై విచారణ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సుధా.